హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలలో B-2 స్పిరిట్ బాంబర్ ఒకటి. ఇది ఒక ఫుట్బాల్ మైదానం అంత పెద్దగా కనిపించిన శత్రువుల రాడార్లో మాత్రం ఒక సాధారణ ఈగంత చిన్నగా మాత్రమే కనిపిస్తుంది. ఎంత అత్యాధునిక రాడార్ నెట్వర్క్ ఉన్నా ఈ విమానం శత్రు దేశంలో చక్కగా చొరబడి చుక్కలు చూపిస్తుంది. ఏకంగా $2 బిలియన్ ఖర్చు చేసి తయారు చేసిన ఈ B-2 స్పిరిట్ బాంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానం. ఇతర యుద్ధ విమానాలతో పోలిస్తే ఇది ఎంతో నిశ్శబ్దంగా ఉండడమే కాకుండా హీట్ సీకింగ్ మిసైళ్లను, ఇన్ఫ్రారెడ్ గైడెడ్ మిసైళ్లను సైతం సునాయాసంగా మోసం చేస్తుంది. ఈ విమానం ప్రపంచ భూపటాన్నే మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. కానీ 52 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ విమానం రాడార్లో ఎందుకు కనిపించదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? గత 37 సంవత్సరాలుగా అమెరికా ఈ రహస్యాన్ని ఎలా కాపాడుకుంటుంది? మొదలైన అంశాలను మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. 1960 మే 1వ తేదీ పాకిస్తాన్లోని పెషావర్ ఎయిర్ బేస్ నుంచి అమెరికాకు చెందిన లాక్హీడ్ U-2 స్పై ప్లేన్ టేకాఫ్ చేసింది. ఇది CIA రహస్య మిషన్లో భాగంగా సోవియట్ యూనియన్పై గూఢచర్యం నిర్వహించడానికి బయలుదేరింది. అప్పట్లో కోల్డ్ వార్ జోరుగా సాగుతుంది. అమెరికా, సోవియట్ యూనియన్ రెండూ తమ టెక్నాలజీతో ఒకరినొకరు మించిపోవడానికి పోటీ పడుతున్నాయి. అమెరికాకు ఒక గర్వం ఉండేది. తమ U-2 స్పై ప్లేన్ 80,000 అడుగుల ఎత్తులో ఎగరగలదని, ఈ ఎత్తులో ఎవరూ దీన్ని ఏమీ చెయ్యలేరని, సోవియట్ యూనియన్ మిసైళ్లు ఇంత ఎత్తుకి చేరుకోలేవని అమెరికా భావించింది. కానీ ఈ విమానం సోవియట్ భూభాగంలోనికి ప్రవేశించగానే వారి రాడార్లు వెంటనే దీన్ని గుర్తించాయి. మొదట సోవియట్ సైన్యం ఫైటర్ జెట్లను, మిసైళ్లను పంపింది. కానీ అంత ఎత్తులో లక్ష్యాన్ని చేరుకోవడం వారికి సాధ్యపడలేదు. అయితే సోవియట్ సైన్యం తమ S-75 ద్వినా మిసైళ్లను లాక్ చేసి ఈ విమానంపై ఫైర్ చేసింది. అమెరికాకు ఈ మిసైల్ గురించి తెలుసు, కానీ ఇది కూడా 80,000 అడుగుల ఎత్తుకు చేరదని వారి భావన. కానీ ఊహించని విధంగా S-75 మిసైల్ ఆ U-2 విమానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో కొట్టింది. దాంతో విమానం సోవియట్ యూనియన్లోని యెకాటెరిన్బర్గ్ నగరం దగ్గర కూలిపోయింది. పైలట్ ఎజెక్ట్ చేసి బయటపడ్డాడు. మొదట అమెరికా ఇది నాసాకు చెందిన వెదర్ రీసెర్చ్ ప్లేన్ అని చెప్పింది. కానీ సోవియట్ యూనియన్ ఆ పైలట్ను U-2 విమానంలోని గూఢచర్య పరికరాలను ప్రపంచం ముందు ఉంచడంతో అమెరికా పరువు ప్రపంచవ్యాప్తంగా పోయింది. కాగా ఈ సంఘటన రెండు దేశాలకు గట్టి పాఠం నేర్పింది. సోవియట్ యూనియన్ తమ రక్షణ వ్యవస్థలపై మరింత దృష్టి పెట్టింది. అమెరికా మాత్రం రాడార్లకు అదృష్టంగా ఉండే టెక్నాలజీని అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు అమెరికాకు B-52 బాంబర్లు ఉన్నాయి. కానీ ఈ U-2 సంఘటన తర్వాత సోవియట్ భూభాగంలోకి ప్రవేశించకముందే ఈ విమానాలు కూల్చివేయబడతాయని స్పష్టమైంది. అంటే అమెరికా తమ అణు ఆయుధాలను సోవియట్ యూనియన్పై ఉపయోగించలేదు. 1976 నాటికి సోవియట్ యూనియన్ 100 కిలోమీటర్ల దూరంలోని విమానాలను కూడా కూల్చగల S-300 వంటి శక్తివంతమైన సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లను అభివృద్ధి చేసింది. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ ఒకరు ఇలా అన్నారు: సోవియట్ యూనియన్లో B-52 బాంబర్ను పంపడం అంటే ఈగల సమూహంపై రాయి విసరడం లాంటిది అని. ఈ నేపథ్యంలోనే 1978లో అమెరికా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాంబర్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం లక్ష్యం ఒక అత్యాధునిక బాంబర్ను తయారు చేయడం. అది సోవియట్ భూభాగంలోకి చొరబడి రాడార్లకు కనిపించకుండా బాంబులు వేసి సురక్షితంగా తిరిగి రాగలగాలి. ఈ లక్ష్యాన్ని సాధించిన విమానమే B-2 స్పిరిట్ బాంబర్. దీని తొలి విమానం 1989లో ఎగిరింది. కానీ ప్రపంచానికి 1997లోనే బహిర్గతమైంది. అయితే B-2 స్పిరిట్ బాంబర్ను ఇంత ప్రత్యేకమైనదిగా చేసేది దాని స్టెల్త్ సామర్థ్యం. ఈ విమానం ఒక్కో మూలను రాడార్ సిగ్నల్స్ను గ్రహించకుండా ఉండేలా డిజైన్ చేశారు. రాడార్ సిగ్నల్స్ ఈ విమానంపై పడినప్పుడు అవి తిరిగి రాడార్కు చేరవు, బదులు వేరే దిశలో రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ డిజైన్లో ఫ్యూజ్లేజ్, టెయిల్ లాంటివి లేవు, కేవలం రెక్కలు మాత్రమే ఉన్నాయి. సాధారణ విమానాల్లో ఉండే నిలువు టెయిల్ ఫిన్ రాడార్లో సులభంగా కనిపిస్తుంది. కానీ B-2లో ఈ టెయిల్ ఫిన్ను పూర్తిగా తొలగించారు. కావున దీని జిగ్జాగ్ డిజైన్ రాడార్ సిగ్నల్స్ను పూర్తిగా వేరే దిశలో పంపిస్తుంది. అంతేకాదు B-2 విమానంపై ఒక రహస్య కోటింగ్ కూడా ఉంటుంది. ఇది రాడార్ సిగ్నల్స్ను 100% గ్రహించి శోషించేస్తుంది. ఈ కోటింగ్ వివరాలు ఇప్పటికీ
అమెరికా రహస్యంగా ఉంచింది. ఈ కోటింగ్ వల్ల B2 రేడార్లో పూర్తిగా అదృశ్యమవుతుంది. దీని రేడార్ క్రాస్ సెక్షన్ కేవలం 0.0001 చదరపు మీటర్లు, అంటే ఆకాశంలో ఒక ఈగను గుర్తించడం లాంటిది. పోలిక కోసం చెప్పాలంటే B-52 బాంబర్ రేడార్లో 2 బెడ్రూమ్ల ఫ్లాట్ అంత కనిపిస్తుంది. F-15 ఒక చిన్న గదంతా, JF-17 ఒక సింగిల్ బెడ్ అంతా, రాఫెల్ ఒక పెద్ద దిండంత కనిపిస్తాయి. కానీ B2 స్పిరిట్ వీటన్నిటికంటే 10 రెట్లు పెద్దగా ఉన్న రేడార్లో మాత్రం కేవలం ఒక ఈగంత సైజే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, B2 స్పిరిట్ బాంబర్ రేడార్ల నుంచి మాత్రమే కాదు, ఇన్ఫ్రారెడ్ హీట్ సీకింగ్ మిసైళ్ల నుంచి కూడా తప్పించుకోగలదు. సాధారణంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలలో ఇన్ఫ్రారెడ్ సర్వైలెన్స్ సిస్టంలు ఉంటాయి. ఇవి జెట్ ఇంజిన్ నుంచి వచ్చే హీట్ని గుర్తించి మిసైళ్లను లాక్ చేస్తాయి. కానీ B2 ఇంజిన్లు విమాన బాడీ లోపల దాచబడి ఉంటాయి. ఇంజిన్లో కంపల్షన్ జరిగిన తర్వాత వచ్చే వేడిని నేరుగా బయటకు విడుదల చేయరు. బదులు ఆ వేడిని చల్లని గాలితో కలిపి విడుదల చేస్తారు. దీంతో B2 ఎలాంటి హీట్ సిగ్నేచర్ను వదలదు. సో ఇది ప్రపంచంలో అతి తక్కువ హీట్ సిగ్నేచర్ ఉన్న విమానం. ఉదాహరణకు ఒక F-16 జెట్ ఇన్ఫ్రారెడ్ సర్వైలెన్స్లో 100 కిలోమీటర్ల దూరం నుంచి గుర్తించబడుతుంది. కానీ B2 స్పిరిట్ 10 కిలోమీటర్ల రేంజ్లోకి వచ్చే వరకు గుర్తించబడదు. అయితే ఇది ఇంత తక్కువ ఎత్తులో ఎగరదు కాబట్టి ఇన్ఫ్రారెడ్ రేడార్లో కూడా కనిపించదు. ఈ విమానం 15,000 మీటర్లు లేదా 50,000 అడుగుల ఎత్తులో ఎగరగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ ఎత్తులో ఎగరడం వల్ల ఇన్ఫ్రారెడ్ రేడార్ల నుంచి తప్పించుకోవడమే కాకుండా వాతావరణం సన్నగా ఉండడం వల్ల డ్రాగ్ తగ్గుతుంది మరియు ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. దీంతో B2 ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో ఇది 11,000 కిలోమీటర్ల దూరం సునాయాసంగా ప్రయాణించగలదు. B2 స్పిరిట్ను నిజమైన స్టెల్త్ బాంబర్గా మార్చేది దాని ఎలక్ట్రానిక్ కౌంటర్ మేజర్స్ ECM సిస్టమ్. ఈ సిస్టమ్ శత్రువుల రేడార్ ఫ్రీక్వెన్సీని గుర్తిస్తుంది. ఆ తర్వాత అదే ఫ్రీక్వెన్సీలో ఫేక్ సిగ్నల్స్ను పంపిస్తుంది. దీంతో రేడార్లో B2 తప్పుడు లొకేషన్లో కనిపిస్తుంది లేదా 20 వేరువేరు లొకేషన్లలో ఉన్నట్టు చూపిస్తుంది. అయితే అసలు విమానం ఒకే చోట ఉంటుంది. ఈ సిస్టమ్ రేడార్ సిగ్నల్ను రికార్డ్ చేసి దాన్ని మార్చి తిరిగి పంపిస్తుంది. రేడార్కు ఇది నిజమైన సిగ్నల్లా కనిపిస్తుంది, కానీ అది అబద్ధం. ఈ ECM సిస్టమ్ కేవలం దాన్ని గుర్తించిన రేడార్కు మాత్రమే తప్పుడు సిగ్నల్స్ను పంపుతుంది. తద్వారా శత్రువులకు రేడార్లో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. B2 స్పిరిట్ బాంబర్ బాడీ ఎక్కువగా కార్బన్ గ్రాఫైట్ కాంపోజిట్ మెటీరియల్తో తయారు చేయబడింది. ఈ విమానాన్ని భాగాలుగా తయారు చేసి స్విస్ వాచ్లా ఖచ్చితత్వంతో అతికిచ్చారు. ఇది 18,000 కిలోగ్రాముల బాంబులను మోసుకెళ్ల సామర్థ్యం కలిగి ఉంది, అంటే దాదాపు 15 కార్ల బరువుకు సమానం. దీని బెల్లీలో 80 JDAM బాంబులు, అంటే GPS గైడెడ్ బాంబులు, 16 B-83 అణుబాంబులు, 16 AGM-158 JASSM స్టెల్త్ క్రూయిజ్ మిసైళ్లను దాచుకోగలదు. ఈ బాంబులను విమానం లోపల బెల్లీలో ఉంచి తలుపులు మూసేస్తారు. తద్వారా ఫ్లైట్ సమయంలో స్టెల్త్ సామర్థ్యం అలాగే ఉంటుంది. రేంజ్ విషయానికి వస్తే B2 అమెరికా నుంచి రష్యాకు వెళ్ళి తిరిగి రాగలదు. ఒకవేళ మధ్యలో ఇంధనం నింపితే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగల సామర్థ్యం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో ఈ విమానం అమెరికాలోని మిస్సోరీ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ చేసి 9,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫ్ఘనిస్తాన్లో బాంబింగ్ చేసి ఒక్కసారి మధ్యలో ఇంధనం నింపుకుని తిరిగి వచ్చింది. ఈ మిషన్లో ఈ విమానం 45 గంటల పాటు నిరంతరం ఎగిరింది, కానీ ఒక్క రేడార్లోనూ కనిపించలేదు. 1999లో ఆపరేషన్ అలైడ్ ఫోర్స్, 2003లో ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్, 2011లో ఆపరేషన్ ఒడిస్సీ, డాన్లో లిబియాలో బాంబింగ్ల కోసం ఈ విమానాన్ని ఉపయోగించారు. B2 ఏ వాతావరణంలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఎగరగలదు. GPS శాటిలైట్లు ధ్వంసమైన దీని బ్యాకప్ సిస్టంలు నక్షత్రాలను ఆధారంగా చేసుకుని ఎగరగలవు. దీనిలోని అత్యాధునిక సోనార్ కెమెరాలు టెరైన్ను గుర్తించి అడ్డంకులను తప్పించుకుంటూ ఎగరగలవు. B2 స్పిరిట్లో టెయిల్, రడ్డర్, ఎలివేటర్లు లేవు. ఇది ఒక భారీ రెక్క లాంటిది. దీని స్టెబిలిటీ అంత సులభం కాదు, కాబట్టి పైలట్ దీన్ని కంప్యూటర్ సహాయం లేకుండా ఎగరవేయలేడు. దీనిలో ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన కంప్యూటర్ సిస్టమ్ ఉంది. కావున ఇది రోల్, పిచ్ మూమెంట్లను నిరంతరం సరిచేస్తూ ఉంటుంది. పైలట్ కేవలం టర్న్ చేయమని కమాండ్ ఇస్తాడు, మిగతా పనిని కంప్యూటర్ చేస్తుంది.
ఇంత అత్యాధునిక విమానం ఖరీదైనది కాక మానదు కదా. ఇప్పటి వరకు కేవలం 21 B-2 బాంబర్లను మాత్రమే తయారు చేశారు. ఒక్కో విమానం ధర $2 బిలియన్, అంటే కొన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువ. ఈ విమానాలు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఈ టెక్నాలజీని విక్రయించే ఆలోచన కూడా వారికి లేదు. ఇంధన వినియోగం విషయానికి వస్తే 1 గంట ఎగరడానికి $2.5 లక్షల ఇంధనం ఖర్చవుతుంది. సాధారణ కమర్షియల్ జెట్ గంటకు $20,000 ఇంధనం మాత్రమే ఖర్చు చేస్తుంది. B-2 బాంబర్ మెయింటెనెన్స్ సాధారణ విమానాల్లా కాదు. ప్రతి ఫ్లైట్ తర్వాత దీన్ని సాఫ్ట్ వాష్ చేస్తారు. రహస్య స్టెల్త్ కోటింగ్ను మళ్ళీ అప్లై చేస్తారు. విమానం బాడీపై ఒక్క చిన్న గీత కూడా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఈగంత చిన్న గీత ఉన్నా దాని స్టెల్త్ సామర్థ్యం పోతుంది. నిజానికి చెప్పాలంటే B-2 స్పిరిట్ బాంబర్ కేవలం ఒక విమానం కాదు. ఇది అమెరికా యొక్క సాంకేతిక ఆధిపత్యానికి, రహస్య శక్తికి చిహ్నం. దీని స్టెల్త్ టెక్నాలజీ, అత్యాధునిక ECM సిస్టంలు, హీట్ సిగ్నేచర్ను తప్పించే సామర్థ్యం ఇవన్నీ దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా నిలబెట్టాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.